దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వప్రియ జగత్రక్షకుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహిమ కలిగిన వాగ్దానం. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6. ప్రియా సర్వశక్తిమంతుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రవరిక మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీ ప్రతి అవసరకర్లు కూడా తీర్చి మీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ, సంరక్షణ దయచేసి జయ విజయాలు అనుగ్రహించును గాక. మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ అవసరాల కొరకు ప్రభుపాద సన్నిధిలో ప్రార్థిస్తాను. దేవాదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మనలను ముందుగానే ఏర్పరచుకున్న మహిమాస్వరూపుడైన ప్రభు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. తన కోసం విమోచించి ఉన్నాడు. తన బిడ్డలకు ముందుగా నిర్ణయించుకుని ఉన్నాడు. ప్రభు మనలను ఏర్పరచుకుంటే ఎంత శ్రేష్టమైనదో. ముందుగానే మనలను సిద్ధపరచుకున్నాడు మహిమాస్వరూపుడు. మనలను పరలోక బృందము ఎన్నుకొని ఉన్నది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు క్రీస్తు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రపంచం యావత్తులో నుండి, కోట్లాది ప్రజల్లో నుండి ఆయన చిన్న గుంపును ఏర్పరచుకుని ఉన్నాడు. ఆ ఏర్పరచుకునబడిన వారి మధ్య మనము ఉండుట ఎంత గొప్ప ధన్యత. దేవదేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైన జీవితం మంది. ఈరోజు మనం జీవము గల దేవుని బిడ్డలం, సర్వోన్నతుడైన దేవుని బిడ్డలం. సర్వోన్నతుడి దేవుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆరాధికులం. ఆ దేవాదేవుని మనం స్తుతించి, మహింపరిచి, ఘనపరుస్తున్నప్పుడు ఆయన యొక్క సన్నిధిని మనం పొందగలుగుచున్నాం. పాత నిబంధన కాలమందు ప్రభు ఎబ్రియల్లో నుండి అబ్రహామును ఏర్పరచుకున్నాడు. వారు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు జనాంగముగా పేరుగాంచారు. అదే సమయమున అన్య జనులతో నుండి యేసుక్రీస్తు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. వాస్తవానికి ఆయన మనలను జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకునేను. పర్వతములు పుట్టక మునుపు, భూమి లోకముని పుట్టింపక మునుపు యుగంలో నీవే దేవుడు అంటున్నాడు భక్తుడు కీర్తన 92లో. ఇది మన జ్ఞానంనకు అందని సత్యం. ఇందును బట్టి ప్రభు స్తుతింపబడును గాక, ఆయన నామం మహింపరచబడును గాక. ఘనుడైన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన మన దేవుడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను గురించి చేసిన ప్రార్థన చూడండి. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామం ప్రత్యక్షపరిచితిని. వారు నీవారైండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. నిత్య జయం నాకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించితిరి. దేవదేవుని బిడ్డలారా, దేవాదేవుని కృపలో, ఆయన కనికృపతో మనం నింపడాలి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ యొక్క ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించుతున్నట్టున్నాడు మహిమాస్వరూపుడు. దేవుని బిడ్డలారా, మనము జీవము గల దేవుడి బిడ్డలము గనక ఆ దేవాదేవుని యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ, సమృద్ధి మనం పొంది మనం గొప్ప విజయాన్ని పొందగల దానికి దేవుడి కృప మనకు అనుగ్రహించాడు. ఆయన కృపలో నిత్యం నిరంతరం ముందుకు సాగుదాం. మనలను ముందుగానే ఏర్పరచుకున్న మహిమాస్వరూపుడికి కృతజ్ఞులమైందాం. ఆ దేవాదేవుని స్తుతించి ఆయనకు అద్భుతమైన కృపతో నింపబడదాం. ఆ దేవాదేవుడికే మహిమ కలుగును గాక, మనకు ఆశీర్వాదం నిండుగా గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ బంగారు తండ్రి, మహిమ కలిగిన ప్రియ ప్రభా, సర్వోన్నతుడా, సర్వాధికారి, శ్రీమంతుడా, నీకు స్తోత్రాలయ్యా. మీరు ఏర్పరిచిన ఈ మహోన్నతమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అల్పులము, బలహీనము, ఒట్టివారు, మట్టివారమే. మా యొక్క బలహీనతలో బలమా నైనా నీకు స్తోత్రాలు. మీ కృప ద్వారా మాకు జయమివ్వండి, విజయం దయచేయండి. కుమారుడు యేసుక్రీస్తు నామములో
నీ కుమారుడు యేసుక్రీస్తు నామమున మా పాపములు క్షమించి, నీ కుమారుడు యేసు రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి, నీ కుమారుడు యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపి ఆత్మపూరులుగా మమ్మల్ని చేసి లోకంను జయించిన విజయం మా విశ్వాసాన్ని మీరు మాట సెలవిచ్చారనగా తండ్రి, శత్రువుని జయించడానికి మీ పరిశుద్ధాత్మ అధికారంతో మమ్మల్ని నింపి బలపరిచి బిడ్డలక అవసరక్కలను తీర్చి శాంతి సమాధానం మీద ఆదరణ బిడ్డలుగా అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.